అడుగు నువ్వు నాకు ఇస్తా ఆగరా బాబు. హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడొచ్చేసి మీకు డబ్లిన్‌లో ఉన్న బ్యూటిఫుల్ ప్లేస్ అయితే చూపిస్తాను. ఇక్కడ వాళ్ళందరూ మాక్సిమం ఇలాంటి ప్లేసెస్‌కే వస్తారు బాగా ఎండొచ్చినప్పుడు. ఇంకా మేమైతే ఇది లాస్ట్ వీక్ వెళ్ళామనమాట. వీకెండ్ వస్తే మేము కొంచెం బయటకెళ్తాం ఎక్కడో చోటకి. ఎందుకంటే వీక్ అంతా వర్క్ చేసి మా హస్బెండ్, వీక్ అంతా పిల్లలతో నేను అండ్ మా జున్ను కూడా కొంచెం హైపర్ ఉంటాడు కాబట్టి వాడికి కొంచెం బయట తీసుకొస్తే ఈవినింగ్ కొంచెం సైలెంట్ ఉంటాడని ఇంకా మేము ఫ్రీ ఉన్న టైంలో ఇలా బయట తిప్పుతూ ఉంటామనమాట. ఇంకలా నేను వెళ్ళిన ప్లేస్ అయితే ఇలా షూట్ చేశాను. మీకు కూడా చూపిద్దామని. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇదైతే ఒక షిప్ యార్డ్ అనమాట. దీన్నైతే డన్ లహరి అంటారు. కానీ ఆ నేమ్ చూస్తే, ఆ స్పెల్లింగ్ చూస్తే నాకైతే ఏం చదవాలో అర్థం కాలేదు ఫస్ట్. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఎంత బావుందో కదా! ఇక్కడ ఏం చూసినా సరే ఇలా బోట్ షేప్‌లోనే ఉన్నాయన్నమాట. ఇంకా ఇటొచ్చేసి మీకీ వే లాగా అనిపిస్తుంది కదా! దారిలాగా ఆ చివరి వరకు వెళ్ళొచ్చు మనం. ఎడ్జెస్ కూడా ఉండవు చివరన. ఇప్పుడైతే మా వారు తినడానికి ఏమన్నా తీసుకొస్తానని ఎళ్లారు. నేనైతే చెప్పా వేడి వేడిగా మంచిగా తీసుకురా అని చెప్పేసి. కానీ ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు. ఐస్ క్రీమ్ అయితే మేము బాగా తింటాం గానీ తనకి నచ్చదు. కానీ ఇంక మాకు వేరే ఆప్షన్ లేదు. బయట తింటే ఐస్ క్రీమే. ఇలా బయట సరదాగా తినడానికి ఐస్ క్రీమ్ అయితేనే బావుంటుంది. సో తీసుకొచ్చారు. ఇంకా అభిగాడైతే కావాలని ఒకటే గోల. చేతికి ఇవ్వాలంట. నో అడుగు నువ్వు నాకు ఇస్తా ఆగరా బాబు. జున్ను 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 ఏ జున్ను జున్ను ఇక్కడ ఇంకా మీకు ఈ వే కనిపిస్తుంది కదా! ఇలా ఇక్కడ పైనొకటి, కిందొకటి ఉందన్నమాట ఆ చివరి వరకు. ఇంకా ఇప్పుడు నేను ఈ సైడ్‌కి వెళ్తున్నాను కదా! ఇదైతే ఒక సగం వరకు ఉందన్నమాట. ఇంకా ఈ చుట్టూ గూడా సముద్రమే. అసలింత బ్లూ కలర్‌లో వాటర్ నేనెప్పుడూ చూడలేదు. నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. ఇంకిక్కడ చూస్తున్నారు గదా! ఎంత ప్రశాంతంగా ఉందంటే కూర్చుంటే. చాలా అంటే చాలా బావుంది. మనసుకి హాయిగా అనిపించింది. మా ఫ్యామిలీ వాళ్ళు గూడా ఉంటే చాలా బావుందనిపించింది. ఇంక మా జున్నుగాడైతే దారిలో ట్రైన్ చూసాడు గదా! దాని గురించి ఒక గంట సేపు తలుచుకున్నాడు ట్రైన్ అని. ఇంక పాట పాడి పాడి డల్ అయిపోయాడు. ఆ తర్వాత ఇంకా అభిని వాళ్ళ ఫ్రెండ్ క్రిష ఉన్నాడు. వాళ్ళిద్దరిని చూసైతే ఇంకా హుషారొచ్చింది. ఇంక ఎగురుతాడు చూడండి తర్వాత. అప్పటికప్పుడే అంత డల్ ఉంటాడు. అప్పటికప్పుడే అంత హైపర్ ఉంటాడు. ఇంకక్కడ ఫిష్ చిప్స్ అని జెప్పేసి బడ్డీ కొట్టులాగా ఉంది గదా! మేము మంచిగా ఇక్కడ వేడి వేడిగా దొరుకుతుందిలే తిందామనుకున్నాము. డైరెక్ట్‌గా అక్కడ లైవ్‌లో పట్టేసి చిప్స్ చేసేసి ఇస్తారంట. సరే చూద్దాము అంటే €14 ఉంది. సరే ట్రై చేద్దాం అనుకున్నాం. ఇక్కడ కనిపిస్తుంది గదా! ఈ మిగతావన్నీ గూడా ఆలు చిప్స్. ఇదొక్కటే ఫిష్ చిప్. అది గూడా వైట్ ఫిష్ అంట ఏదో. అసల చప్పగా ఉంది. మంచిగా ఫ్రై చేసేసారు గానీ లోపలంతా బాయిల్డ్ అయిపోయింది. ఇంకా బోన్స్ అయితే ఏమి లేవు కానీ టేస్ట్ అయితే చప్పచప్పగా ఉంది. కానీ €14 దండగా అనిపించింది. అవి 2 కప్స్ అన్నమాట. ఇంకిలా చివరి వరకు వెళ్దాం అనుకున్నాము. ఇంకిక్కడికొచ్చేసరికే మాకయిపోయిందింకా. పిల్లలతో అవ్వదు. చిన్నోడు ఏడుస్తున్నాడు. టైం 8:30 అయిపోయింది. ఇంకింటికెళ్ళిపోదామనయితే అనుకున్నాము.
ఇక్కడ చూస్తే మాకు జెల్లీ ఫిష్ కనిపించింది. ఇక్కడి వరకు వచ్చాక దాన్ని చూసాక ఇంకా హ్యాపీ అనిపించింది నాకు. అది కూడా నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నా. బుక్స్‌లో, ఫోన్‌లో చూడడమే తప్ప నేను లైవ్‌లో ఫస్ట్ టైమ్ చూసాను. అది కూడా క్యూట్‌గా భలే ఉంది. నేనైతే స్క్రీన్ షాట్ పెట్టాను చూడండి. సరిగ్గా కనిపించట్లేదు వీడియోలో. ఇంకిలా ఇంటికైతే బయలుదేరాము. ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే టైం ఉంది బస్‌కి. ఇంకా పిల్లలనైతే ఆడిపిద్దాం అనుకున్నాం. పక్కనే ఇలా చిన్న ప్లే ఏరియా ఉంటే. ఇంక వీళ్ళిద్దరూ అయితే కాసేపు ఆడుకున్నారు. ఇంకా బస్ టైమ్ అయ్యాక మేము బస్‌కైతే వచ్చేసాము. ఇంక ఇంటికైతే వచ్చేసాము. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.